ఇప్పుడు మనకు 6 గ్యారంటీలని కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ప్రకటించింది కదా. అందులో ఆల్రెడీ ఒక 2 అమలు పరిచింది, ఒక 2 పథకాలని. అది ఒకటేమో ఆర్టీసీ బస్సులలో మహిళలకి ఉచిత ప్రయాణం, మరి ఇంకొకటి ఆరోగ్యశ్రీ. మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తున్నారు, సంతోషంగా ప్రయాణిస్తున్నారు, అది రాష్ట్ర వ్యాప్తంగా. అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ప్రజలకు అవన్నీ చేకూరాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో ప్రజల దగ్గరికే మనం వెళ్ళాలి, గ్రామాలకు వెళ్తే బాగుంటుంది అని చెప్పి గ్రామాలలో ప్రజాపాలనను తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఎవరికి ఇబ్బంది కలగద్దని. మరి అవకాశాన్ని లబ్ధిదారులందరూ కూడా ఆ గ్యారెంటీలకి అర్హులైన ప్రతి ఒక్కరు లబ్ధిదారులందరూ కూడా అప్లై చేసుకోవాల్సింది కోరుకుంటున్నా. ఇదే మంచి అవకాశం మనకి. ఇప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు 6వ తారీఖు దాకా ఉంది అన్నారు కదా, డిపిఓ గారు చెప్పినట్టు 6వ తారీఖు ఉంది కదా అని మెల్లగా పోస్ట్పోన్ చేసుకుంటే రాకండి. ఎందుకంటే మనం అట్లనే చేస్తాం, మన దగ్గర చాలా మటుకు పని ఏదైతుందో చేపించుకునేటట్టు చూడండి. మరి మీ ఇక్కడ గతంలో చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాము, అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వము ఎవరే పార్టీ అన్నది చూడదు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆ పథకాలన్నీ అందేటట్టు చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఈ పథకాలు మీ దగ్గరికి చేరడానికి కొంతమంది తప్పుదోవ పట్టించినా ప్రజలు ఎవరు తప్పుదోవ పట్టద్దని నేను కోరుకుంటున్నా. ఎవరైనా మిమ్మల్ని మీకు ఈ పని చేసి పెడతామని డబ్బులు అడిగింది అనుకోండి, మీరు మటుకు మీ జేబులో నుంచి ₹1 దిగదు. ఎందుకంటే అది ప్రభుత్వం మీకు ప్రజలకి చేస్తున్న పని కాబట్టి. ఎవరైనా ఏ అధికారులైనా లేకపోతే ఇంకెవరైనా కానివ్వండి, మిమ్మల్ని డబ్బులు అడిగితే ఎవ్వరు ఇవ్వద్దు. అది నా దృష్టిలోకి తీసుకురావాలి. అట్లా ఎవరైనా చేస్తే తప్పకుండా నేను చర్యలు తీసుకుంటా. నేరుగా నా దృష్టికే తీసుకురావాలి. ప్రజలు ప్రభుత్వం మధ్యలో ఎవరు లేరు, ఇది గుర్తుంచుకోండి. ఎవరేం చేసినా నేరుగా నా దృష్టికి తీసుకురండి. మరి ఇంకా ఏమైనా పనులు ఇక్కడ పెండింగ్ ఉన్నా కానీ, ఇక్కడ ఇంకేమైనా ఉన్న సగంలో చేసిన పెండింగ్ పనులైనా లేకపోతే కొత్తగా చేయాల్సిన పనులైనా ఏవైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా చేస్తుంది.